ముంబై ఇండియన్స్ జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చేశాడు. తాజాగా ఈ విషయంపై ఎంఐ ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన చేసింది. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ను సారథిగా నియమిస్తున్నట్లు వెల్లడించింది. అదేంటి, హార్దిక్ పాండ్యా రూపంలో సాలిడ్ కెప్టెన్ ఉండగా సూర్యకు పగ్గాలు ఇవ్వడం ఏంటని షాక్ అవుతున్నారా? అయితే దీని వెనుక ఓ బలమైన రీజన్ ఉంది. ఏంటి ఆ రీజన్? సడన్ గా సూర్యకు సారథ్యాన్ని అప్పగించడానికి గల కారణం ఏంటంటే ముంబై యాజమాన్యం ఇలా ఎందుకు చేసిందో తెలుసుకుందాం. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2025 సీజన్ ఫస్ట్ మ్యాచ్ లో ఆడడం లేదు. గత ఏడాది ఐపీఎల్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఒక మ్యాచ్ సస్పెన్షన్ కు గురయ్యాడు హార్దిక్ పాండ్యా. ఈ కారణంగానే మార్చి 23వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగే మ్యాచ్ లో అతడు ఆడడం లేదు. దీంతో అతడి స్థానంలో తొలి మ్యాచ్ లో కొత్త కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ను నియమించింది ఎంఐ మేనేజ్మెంట్. ఈ విషయాన్ని మీడియా సమావేశంలో ఆ జట్టు హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే తెలిపాడు. ఈ ఒక్క మ్యాచ్ కే మిస్టర్ 360 సారథిగా వ్యవహరిస్తాడు. మిగతా మ్యాచ్ల్లో పాండ్యా కెప్టెన్ గా కొనసాగుతాడని అన్నాడు. కాగా చేపాక్ వేదికగా చెన్నైతో జరిగే మ్యాచ్ లో హార్దిక్ తో పాటు పేస్ గురం జస్ప్రీత్ బుమ్రా కూడా ఆడడం లేదు. వెన్నునొప్పి నుంచి కోలుకుంటున్న ఈ స్టార్ పేసర్ ఎప్పుడు కంబ్యాక్ ఇస్తాడో ఇంకా క్లారిటీ లేదు. దీంతో వీరిద్దరు లేనందున సూర్యతో పాటు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరింత బాధ్యతతో ఆడాల్సి ఉంటుంది.